రాప్ రాప్కో అధ్యయనం ప్రాణాయామప్పుడు 128 పంపించవచ్చు అని చెప్పేసి అన్నారు. లభ్యం అవుతుంది అటువంటి రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ గోదావరి నీరు ఎట్లా 150 మిషన్తో ఎల్లంపల్లిలో అది కూడా మా మల్లన్న సాగర్ ప్రాజెక్టు మాకు అధ్యయనం చేసి 60 టీఎంసీలు మహారాష్ట్ర గవర్నమెంట్ ఉపయోగించుకోవాలి, అప్పుడు తక్కువ పడతాయని చెప్పేసి అట్లా చెప్తారు. అట్లా ఇవన్నీ కూడా ఈ అధ్యయనాలన్నీ కూడా తోసిపుచ్చి ఇంజనీర్లు ఇచ్చినటువంటి ప్రతిపాదన కూడా తోసిపుచ్చి కేసీఆరే ప్రాజెక్టును మొత్తం డిజైన్ చేసినట్టుగా ఇంజనీర్ ఒత్తిడి చేసి ఆ పత్ర చేసినట్టు ఇదంతా పేరు పిచ్చి తప్ప ఇంకోటి. ఎందుకంటే అక్కడ ప్రాంత పూర్తి అయితే రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది. తెలంగాణ తీసుకొచ్చింది నేను కాబట్టి నా పేరు మీద ఉండాలి తప్ప ఒక ప్రాజెక్ట్ లేదని చెప్పి అసలు కాళేశ్వరాన్ని డిజైన్ చేసుకుంటే ఏమైంది ఇప్పుడు అంటే 1,00,000 కోట్ల రూపాయలు నీటి పాలు చేయడానికి అనుకున్నాం. ఇవన్నీ కాకుండా ఏంటంటే తీరనటువంటి నష్టం. రేపు మే చివరికి జూన్ లోపల గోదావరి నీళ్ళు వచ్చేటువంటి అవకాశం, ఇది ప్రాణహిత ఇవన్నీ కూడా ప్రవహించేటువంటి అవకాశం, నీళ్ళు పైనుంచి వచ్చే అవకాశం ఉంది. ఆ నీళ్ళను కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఇప్పుడు ఉన్న స్థితి ఏంటంటే దీని అంతా మొత్తం డిస్మెంటల్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఆగి నిపుణుల అధ్యయనం ఇదంతా పూర్తి వరకు 3 నెలలు 4 నెలలు పడుతుంది. అప్పటి వరకు పుణ్యకాలం ఉడిచిపోయింది, వరదలు వచ్చేటివి కూడా అయిపోతాయి. ఇంకా నీళ్ళు ఎక్కడ నిల్వ చేసుకోవాలిగా. అందుకనే ఈ రకమైనటువంటి పిచ్చి అష్టల వల్ల ఏంటంటే ఈ పత్రాలు వచ్చి ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్టు వీరయ్య గారు రంగారెడ్డి గారు చెప్పినట్టుగా తాత్కాలిక ఏర్పాట్లనే చేసుకోండి. ఇవన్నీ దీన్ని తీసేస్తారా ఉంచుతారా వేరు విషయం, కానీ అక్కడ చెరువులాగా ఆనకట్ట కట్టేసి నీళ్ళు ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేయడం కోసం ప్రయత్నం చేయడం మంచిదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఎప్పుడైనా కూడా పాలకులు ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి కాబట్టి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకూడదు. అట్లా వ్యవహరిస్తే ఇట్లాంటి నష్టాలు జరుగుతాయి. ప్రజాస్వామ్యం అట్లాగే మల్లన్న సాగర్ 10 గ్రామాలని గోడును ఏడుస్తా ఉంటే బయటకు వెళ్ళగొట్టిన మైదాన ప్రాంతంలో కట్టకుండా కడితే వచ్చే ప్రమాదం ఎందుకు ఇంజనీర్లకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ పేరు స్థిరస్థాయిగా వెళ్ళిపోవాలి. మల్లన్న సాగర్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే మల్లన్న సాగర్. ఇప్పుడు ఏం జరుగుతుంది, 10 టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ చేసే అవకాశం లేదు. కానీ 50 టీఎంసీలు పెట్టిన తర్వాత జరిగేది భూకంపం వస్తుంది అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. అంటే భూకంపం తెచ్చి మళ్ళీ ఎంతమందిని ముంచదలుచుకున్నారు. ఇప్పుడు 10-15 గ్రామాలు బయటకు వెళ్ళగొట్టినాక వాళ్ళ గోసపుచ్చుకున్నాక ఇంకెంతమంది గోసపుచ్చుకోదలుచుకున్నారు. అందుకని ఏంటంటే ఇది చాలా బాధ్యత రహితమైన విషయం అని చెప్పేసి మీ దృష్టికి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి